ఏం ఉద్యోగం కావాలయ్యా నీకు? ఏ ఉద్యోగం చేస్తాను సార్? ఏం చదివావు? డిగ్రీ చదివాను సార్. సర్టిఫికేట్ ఉందా? లేదు సార్. సర్టిఫికేట్ లేనప్పుడు డిగ్రీ అని చెప్పుకోవడం ఎందుకు, పిహెచ్డీ అని చెప్పుకో. నేను నిజంగానే డిగ్రీ చేశాను సార్. ఓకే, డిగ్రీ చేసావు. నువ్వు నాకు ఏ పని చేస్తావు? చెప్పండి సార్, ఏమైనా చేస్తాను. సరే, ఏం చెప్తే చేస్తావా? చేస్తాను సార్. అయితే మంచి ఫిగర్ని సెట్ చేస్తావా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సోమబాబు నువ్వే కదా? అవును సార్, నేనే. ఇతను సెక్యూరిటీ గార్డ్ గా అపాయింట్ చేశాను. రేపటి నుంచి మోడర్న్ గెస్ట్ హౌస్ పంపించు. ఈ పర్సనాలిటీ కూడా సెక్యూరిటీ గార్డ్ ఏమిటి సార్? జనాలు చూస్తే నవ్వుతారు. ఊర కుక్క సింహంలా ఏనుగులా ఉండక్కర్లా. 4 ఎంగిలి మెతుకులు తిని పడి ఉండాలా. ఎవరైనా వస్తే బౌ బౌ అనాలా. అలాంటిదే ఈ గార్డు ఉద్యోగం. దీనికేమి బ్రూసులీలు జాకీ చాలు అక్కర్లా. మనోడు చాలు. ఏమయ్యా? థ్యాంక్స్ సార్. సార్ నమస్తే సార్. డార్లింగ్ ఎత్తుకో చెప్పులు. వాడు తెస్తాడులే. చెప్పులు తెరా. థ్యాంక్స్ సార్. పాలిష్. సార్ ఆ కాల్ పెట్టిన సార్. శివ. సోంబాబు, నువ్వేంటి ఇక్కడ ఇలా? నా పరిస్థితి తారుమారైందిరా. లేరా, అది వదిలే, లివ్ ఇట్. శివ, మన బ్యాచ్ లో నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు. నేను అలాగే ఉండి ఇలా అయిపోయి. అదంతా మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. చిల్డు గురు, ఫుల్గా వేసేయాలి. చల్లగా బీరే గురు, మెల్లగా అన్ని మర్చిపోవచ్చు. వద్దురా, నాకన్నీ గుర్తుండాలి. గుర్తుంచుకుంటే బాధపడతావు గురు. గుర్తు పెట్టుకొని బాగుపడాలి. టైం కలిసి రాకపోతే ఎవరికైనా ఇంతే బాసు. టైం వేస్ట్ చేసేవాడికి టైం కలిసి రాదురా. నేను అలా చేశాను, అందుకే ఇలా అయింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది బాసు. ఒక్క 4 రోజులు నా రూమ్ లో ఉండి రిలాక్స్ అవ్వు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఫ్రెష్ గా ఆలోచిద్దాం. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేనురా. ఏదో ఒకటి చేయాలి. నాకేదైనా జాబ్ చూడరా. నీ జాబ్ సంగతి తర్వాత, ముందు నా జాబ్ పోయేట్టుంది. అదేంటి? మా కంపెనీ తరపున 10 రోజుల్లో 1,00,000 కండోమ్స్ అమ్మాలి. లేకపోతే నా జాబ్ పోతుంది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా ఉంది బాసు. ఇలాంటి ఫిగర్స్ డాన్స్ చేస్తూ పబ్లిసిటీ చేస్తే నీ కండోమ్ స్టాక్ 1 డేలో అయిపోతారా? ఐడియా సూపర్ బాసు. రేపే ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి నీ సహాయం కూడా కావాలి. తప్పకుండా. ఈ బస్సు వస్తుందో ఎండగా ఉంది. ఏం బాసు, బస్సు? ఒక్క ఐడియాతో స్టాక్ అంతా అమ్మిచ్చేసావు. చాలా థ్యాంక్స్ బాసు. దాండే ఉందిరా, నా జాబు. తప్పకుండా. ఓకే బాస్. కార్లో ఫైర్ రా. చెప్పట్రా నా కారు మీద రాయేసింది. ఎవడది? మంటలు ఎక్కువైతున్నాయి బాసు. సార్, మీ కార్ ఫైర్ అవుతుంది సార్. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. రాయేస్తే ఆగుతారని నేనే వేశాను సార్. సారీ సార్. ఇది నా సెంటిమెంట్ కార్ అయ్యా. పెట్రోల్ ట్యాంక్ అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగింది. బాబా నీ రూపంలో కాపాడాడు. ఓకే, టేక్ దిస్ ప్లాన్ చెక్. వద్దు సార్, నాకేదైనా జాబ్ ఇప్పించండి సార్. వచ్చినట్టు కలుసుకో.
అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ బాస్, ఆల్ ది బెస్ట్. రే నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అటెండర్ అండి. ఎవరిచ్చారా జాబ్? డాడీ వాడికి జాబ్ ఎందుకు ఇచ్చారు? ఎవరు? ఓ ఆ కొత్త టెండరా? అతను నాకు మొన్న యాక్సిడెంట్ కాకుండా పెద్ద గండం తప్పించాడమ్మా. డాడీ వాడు శ్రీకాకుళంలో విగ్రహాలు దొంగతనం చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. ఆ సంగతి అతను చెప్పాడమ్మా. నిర్దోషని వదిలేశారట. నా ప్రాణం కాపాడాడు. తన గురించి నిజాయితీగా నిజం చెప్పాడు. అందుకే అతనికి ఉద్యోగం ఇచ్చానమ్మా. వాడు పెద్ద సోంబేరి డాడీ. ఇంతకు ముందు అతను సోమేరుతనం గురించి చెప్పాడమ్మా. ఇక నుంచి కష్టపడదాం అనుకుంటున్నాను, ఏదైనా జాబ్ ఇవ్వమన్నాడు. బ్లాంక్ చెక్ ఇవ్వమని తీసుకునేదమ్మా. డాడీ వాడు వేస్ట్ ఫెలో. కూల్ బేబీ. అతని గురించి ఇంతకన్నా డిస్కస్ చేస్తే మనం వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. అతని వర్క్ లో మిస్టేక్స్ కానీ సోంబేరితనం కానీ కనిపిస్తే జస్ట్ పంపించేద్దాం. ఓకే మేడం. ఏయ్ మేడం, ఈ కాంపౌండ్ అంతా ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది. ఆ బండరాయి ఎలా ఉంది? నీలాగే ఉంది. ఆ బండరాయిని పగలగొట్టి అక్కడ పూల మొక్కల్ని పెంచాలి. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ బండరాయి ఇక్కడ ఉండకూడదు. ఉంటే నువ్వుండవు. అండర్స్టాండ్? తప్పక చాలా బాగుంది కదా. వావ్ ఫెంటాస్టిక్. వీడు మన రోహిణి మిరకల్స్ లో ఉండవలసిన వాడే. ఆ బండరాయి పగలకొట్టి ఈ పూల కుండీలు పెట్టాడంటే వాడు గ్రేటే. నీ పరీక్షలో గెలిచాడే. నిజంగా వాడి గ్రేటే. మనం పెట్టే కష్టాలన్నీ పడుతూ పారిపోకుండా ఉన్నాడు. వాడి గ్రేట్నెస్ ఏంటో నేను తెలుస్తాను. నువ్వు వెళ్ళి మోటార్ ఆఫ్ చేయవే. ఓకే. నువ్వు వెళ్ళి లేడీస్ టాయిలెట్ లో వాటర్ లేదు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు. రండి రండి, త్వరగా రండి. పోసేయండి, శన వదిలిపోతుంది. వస్తున్నాడే, పదండి. జాగ్రత్త జాగ్రత్త. నీకేమైనా బుద్ధి ఉందా? అతనితో బండ కొట్టించడం ఏమిటి? మోటార్ ఆఫ్ చేసి వాటర్ పైకి పోయించడం ఏమిటి? అతను చేయి చూడు ఎలా అయిపోయిందో. నీకన్నా బ్రెయిన్ ఉండొద్దు. వాడు ఏం చెప్తారు చేయడమేనా? వాళ్ళు తప్పేం లేదు సార్. బద్దకస్తుడికి పని ఎక్కువ అని మా ఊళ్ళో పెద్దోడు చెప్పేవాళ్ళు. పర్లేదు సార్. ఇంకా చూస్తారే. అతనితో తప్పు చేయించాలని మీరు తప్పు చేయకండి. వెళ్ళండి. గుడికెళ్ళి వచ్చా డాడీ. ఇదిగో ప్రసాదం. చూడమ్మా, 30 ఏళ్ల క్రితం గురు పౌర్ణమి నాడు సాయిబాబా నాకు ఈ ఉంగరాన్ని అనుగ్రహించారు. ఈ గురు పౌర్ణమి నాడు నీకు శుభం జరగాలని ఇది నీకు నేర్పిస్తున్నాను. ఇది నా ప్రాణం. థ్యాంక్ యూ డాడీ. మంచిదమ్మా. చెప్పులు వాడు తెస్తాడులే. రే చెప్పుతారా. హాయ్, ఐఎమ్ రాజా. మీరు? ఐ థింక్ మీ డాడీ నా గురించి చెప్పే ఉంటారే. అవును, డాడీ దగ్గరికి వెళ్దానండి. 2 minutes ప్లీజ్. మిమ్మల్ని ఫస్ట్ టైం ఫోటోలో చూడగానే నా కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నా గుండె ఫ్రీజ్ అయింది.
మీ ఫీలింగ్స్ ఎప్పుడైనా నాకు ఫోన్లో చెప్పొచ్చు. డాడీని కలిసి వస్తాను. బాయ్. బాయ్. సీ యూ. సియా. రోహిణి, ఓ మై గాడ్, డిజైన్ అంతా పాడైంది. 2 days వేస్ట్ అయ్యాయి. ఛా. డిజైన్ బాగుంది కదయ్యా. డ్రింకుల కింద ఉంటుంది ఏమిటి మా అమ్మాయి? అదేసింది నేను సార్. నువ్వేసింది చాలా బాగుంది. ఇది స్కాన్ చేసి పంపిస్తే చాలు. వెరీ గుడ్. ఎలా వేసావయ్యా? నేను నెయిల్ ఆర్టిస్ట్ సార్. అది చూసి వేశాను, స్కెచ్ తో దిద్దాను, అంతే సార్. నీ స్ట్రోక్ లో ఒక షోక్ ఉందయ్యా. ఈఆర్టీ కంటిన్యూ చేయి. మల్టీమీడియా కోర్స్ చేస్తే 6 నెలల్లో మంచి డిజైనర్ అవుతావు. థ్యాంక్ యూ సార్. నీకే సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. క్రియేటివిటీ చూపించవయ్యా. అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను చెప్తాను. ఏం చెప్తావు? నాకు తెలుసు. ప్లీజ్ నేనే చెప్తాను. నువ్వు ఆగు. చెప్పవే. నేనే అబ్బా, నేనే చెప్తాను. చెప్తానే. చెప్పండి. ఆ రోజు ఎక్కడ? అది సోంబాబే. ఏంటి ఇటు వెళ్తున్నాడు? నల్లి కరేంటి ఇక్కడ అయింది? సోంబాబు, సోంబాబు రా చెప్తాను. పద. ఏంటి సోంబాబుని కారులోకి లాక్కొని డోరేసుకుంది? మన ఆఫీస్లో మాని ఎదురుగుండా ఆఫీస్లో చేరిన నలిని సోంబాబుని కారులో ఎక్కించుకుందంటే నాకేదో డౌట్గా ఉంది. ఏంటే కారు అలా ఉయ్యాలలో ఊగుతోంది? ఉయ్యాలలో ఊగుతుందంటే లోపల ఏదో జరుగు. దిగు దిగు. నల్లి, మా ఆఫీస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇంతగా దిగజారుతావు అనుకోలేదు. Shut up. నా ఫ్రెండ్ కి ఫిట్స్ వచ్చాయి. ఈ రోడ్ మీద ఎవరు కనపడక ఇతన్ని హెల్ప్ అడిగాను. ఇతను టైంకి వచ్చి తాళాలు గుర్తి చేతిలో పెట్టి నా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడాడు. మీ బ్రెయిన్ ని డ్రైన్ లా చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సోంబాబు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే. కమాన్ గెట్ ఇట్.